వరి పంటకు చీడపీడల తర్వాత అధిక నష్టాన్ని కలగజేసేవి ఎలుకలు. వరిలోనే కాదు, కొబ్బరి, అపరాల పంటల్లోనూ వీటి నష్టం కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వరిని సాగు చేసే అన్ని ప్రాంతాల్లోనూ వీటి నష్టం అపారంగా ఉంటుంది. వరిని నారుమడి దశ నుంచి కోత వరకు కల్లాలు, గోదాంలలోనూ వీటి నష్టాన్ని చూస్తుంటాం. నిజానికి ఎలుకలు తినేదానికన్నా పాడు చేసేదే ఎక్కువ. వరి పైరులో ఎలుకల వల్ల దాదాపు 5 నుంచి 10% వరకు పంట నష్టం ఉంటుందని ఒక శాస్త్రీయ అంచనా. వీటి నివారణకు ఏ ఒక్క రైతో కాకుండా ఆ ప్రాంత రైతులందరూ కలిసి సామూహికంగా నివారణ చర్యలు చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్కుమార్. సాధారణంగా ఈ రబీ సీజన్లో మరి ఈ యొక్క సోమశిల జలాశయం డెల్టా కింద నాటిన వరి పొలాల్లో అయితేమి, మెట్ట ప్రాంతాల్లో కూడా రబీ సీజన్లో నాటిన వరి పొలాల్లో ఈ ఎలుకల యొక్క నష్ట పరిమితి అధికంగా ఉన్నది. దీనివలన ఎకరాకి దిగుబడి దాదాపు ఒక 20% తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. అంటే దాదాపు ఒక 5 నుంచి 10 బస్తాల లోపల కూడా ఈ యొక్క మరి దిగుబడి తగ్గేదానికి అవకాశం ఉంది. ఈ యొక్క ఎలుకలు పొలాల్లో మరి నష్టపరిచినాయనేది ఏ విధంగా చూసినప్పుడు పిలకలన్నింటిని కూడా కొట్టివేస్తూ ఉంటాయి. ఎలుకలు తినేదానికంటే కూడా ఈ నష్టపరిచేదే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎలుకల యొక్క వేస్ట్ పదార్థాలు కూడా ఈ నష్టపరిచిన పొలంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనం ఎలుకల్ని గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. అయితే రైతులు ఏ విధంగా దీన్ని ఎలుకల నివారణ పద్ధతి చేపట్టాలనేది మనం చూసినప్పుడు సామూహికంగా చేపట్టాలి. అంటే ఎవరో ఒకరు పొలంలో మరి ఎలుకలు నష్టం జరిగిందని వారికే కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ కాదు. అందువలన ఒక గ్రామానికి సంబంధించినవి తూర్పు వైపున, పడమటి వైపున, ఉత్తరం, దక్షిణం ఇలాగా ఉంటుంటాయి. కాబట్టి ఒక్కొక్క వైపున కొన్ని వందల ఎకరాల్లో పొలాల్లో ఉంటాయి. అటువంటి రైతులందరూ కూడా కలిసి సామూహికంగా చేసుకోవాలి. నివారణ పద్ధతులు అదేవిధంగా ఏ విధంగా చేయాలని మనం చూసినప్పుడు రసాయనిక పద్ధతిలో మనం నివారణ పద్ధతులు చూసినప్పుడు రైతులు ఎప్పుడైతే ఈ యొక్క రసాయనిక మందులు ఈ ఎలుకల్ని నివారణ చేసేదానికి పెడతామో దానికి ముందు మనము ఒక ప్రాథమిక సర్వే అనేది కూడా చేయాలి. ఎన్ని ఎలుకలు బొర్రలు ఉన్నాయనేది మనం గమనించాలి. అంటే దాదాపు ఒక ఎకరాకి ఒక 10 నుంచి 20 అంతపైన కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గట్లు వెంబడి ఉన్న ఈ యొక్క బొర్రలన్నింటిని కూడా మట్టితో కప్పివేయాలి. ముందటి రోజు కప్పివేసినప్పుడు రెండో రోజు ఆ యొక్క బొర్రలన్నింటిని కూడా పరిశీలించినప్పుడు రెండో రోజు ఏ బొర్రలైతే ఏ యొక్క కలుగులైతే మరి తెరుచుకొని ఉంటాయో అటువంటి వాటినే మనం ఎలుకలు ఉన్నట్టు నిర్ధారించుకోవాలి. కాబట్టి అటువంటి చోట్ల మనము ఈ మందు పెట్టుకునేదానికి మనం నిర్ధారించుకోవాలి. ఈ జింకు ఫాస్ఫైడ్ అనే మందు, అదేవిధంగా బ్రోమోడయోలిన్ అనే మందు, అదేవిధంగా అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే ఈ యొక్క మాత్రలు కూడా ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క వ్యవసాయ శాఖ మరి డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా ఈ బ్రోమోడయోలిన్ అనే మందు కూడా ఇస్తూ ఉన్నారు. ఇది 100 గ్రాముల ప్యాకెట్. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి దాదాపు ఒక 20 ఎకరాల వరకు కూడా పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ బ్రోమోడయోలిన్ అనే మందుని ఒక 20 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా నూనె కూడా 20 గ్రాములు తీసుకోవాలి. తర్వాత నూకలు 960 గ్రాములు, లేకపోతే 1 కేజీ నూకలు కూడా తీసుకోవాలి. ముందుగా మనం ఈ యొక్క నూకల్ని ఏం చేయాలంటే ఒక పట్ట మీద కానీ లేకపోతే ఏదైనా గోనెపట్ట మీద పోసుకొని తర్వాత దానికి నూనెను పట్టించాలి. ఈ బ్రోమోడయోలిన్ అనే మందుని 20 గ్రాములు దానికి కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము 10 గ్రాముల లెక్కన ఒక్కొక్క ప్యాకెట్ అంటే ఒక కాగితంలో మళ్ళిచ్చి పెట్టుకోవాలి. రెండవ రోజు వీటినంతా కూడా మనం పెట్టినట్లయితే రాత్రి సమయంలో ఈ ఎలుకలు వచ్చి ఆ యొక్క విషపు ఎర్రలంతా కూడా తినివేసినప్పుడు అవి ఒక 2-3 రోజుల తర్వాత చనిపోతాయి. వెంటనే చనిపోవు. ఎందుకంటే ఇది నిదానంగా పనిచేస్తుంది. ఈ తిన్నప్పుడు ఈ యొక్క విషపు ఎర్రను యొక్క రక్తం అంతా కూడా గడ్డగడుతుంది. ఒక్కోసారి పెరాలసిస్ వస్తుంది. ఆ విధంగా గడ్డగట్టి 2-3 రోజుల తర్వాత ఎలుకలు చనిపోయేదానికి అవకాశం ఉంది. ఇంకా జింక్ ఫాస్ఫైడ్ అనే మందే ఉంది. అది వచ్చి నలుపు వర్ణంలో ఉంటుంది. దీంట్లో కూడా మనం 1 కేజీ నూకలు, 20 గ్రాములు జింక్ ఫాస్ఫైడ్, 20 గ్రాములు నూనె కూడా పట్టించుకొని ఈ విధంగా ప్యాకెట్లు చేసి పెట్టుకోవచ్చు. అయితే మనకు బ్రోమోడయోలిన్ ఈ జింక్ ఫాస్ఫైడ్కి తేడా అనేది ఒకటి ఉంది. ఎందుకంటే జింక్ ఫాస్ఫైడ్ని మనము వెంటనే మందు కలిపి ప్యాకెట్లు చేసి పెట్టకూడదు. దానికి కారణం ఏంటంటే వెంటనే పెడితే అవి జింక్ ఫాస్ఫైడ్ నలుపు వర్ణంలో ఉండడమే కాకుండా స్మెల్ కూడా వస్తుంది. దానివల్ల ఎలుకలు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము 2-3 రోజులు విషము ఎర్ర అంటే ఈ యొక్క జింక్ ఫాస్ఫైడ్ కలపని నూకల్ని మనం ప్యాకెట్లు చేసి ఈ యొక్క కలుగుల వద్ద లేకపోతే బొర్రల వద్ద పెట్టి ఎలుకలకి అలవాటు చేయాలి. అలవాటు చేసినప్పుడు ఆ 3వ రోజు ఈ యొక్క విషము కలిపిన అంటే జింక్ ఫాస్ఫైడ్ కలిపిన ఎర్రను ప్యాకెట్లను కానీ పెట్టినట్లయితే అవి మామూలుగానే ఉన్నాయనేసి వచ్చి వాటిని తినడం వల్ల అలా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకు మరి అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఇవి 1 కానీ 2 కానీ
ఎక్కడైతే మనకి ఎలుకలు గుర్తించినామో వాటిలో వీటిని ఉంచి ఆ యొక్క మట్టి కప్పేసినట్టయితే అప్పుడు అల్యూమినియం ఫాస్ఫేట్ యొక్క గ్యాస్ రిలీజ్ అయ్యి ఆ ఎలుకలన్నీ కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. వెదురు బుట్టల ద్వారా అయితేమి, అదేవిధంగా తెర ఎర పద్ధతులు అయితేమి, ఈ విధంగా కూడా మనం నివారించుకోవచ్చు. ఆ విధంగా మా రైతులందరూ కూడా సామూహికంగా దీన్ని నివారణ చేపట్టినట్లయితే ఎలుకలన్నింటిని కూడా నివారించుకునేదానికి అవకాశం ఉంది.